ఇద్దరు చేయాల్సిన పనిని ఒక వ్యక్తే చేయాల్సి వస్తే కాస్త కష్టంగానే ఉంటుంది. మన శరీరంలోనూ ఒక్కోసారి ఇలాంటి పరిస్థితే ఎదురవుతూ ఉంటుంది. రెండు కిడ్నీలు చేయాల్సిన పనిని ఒకే కిడ్నీ చేయాల్సి వస్తూ ఉంటుంది. కిడ్నీ దాతల్లో ఈ రకమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే కొంతమందిలో పుట్టుకతోటి ఒకటే కిడ్నీ ఉంటుంది, రెండో కిడ్నీ ఏర్పడి ఉండదు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు సాలిటరీ కిడ్నీ అని పిలుస్తారు. ఇలాంటప్పుడు భవిష్యత్ ఆరోగ్యం గురించిన ఆందోళనలు చాలానే కనిపిస్తూ ఉంటాయి. ఒకే కిడ్నీతో జీవితాంతం నెగ్గుకు రాగలరా అని సందేహిస్తూ ఉంటారు. ఒకటే కిడ్నీ ఉన్నప్పుడు ఎదురయ్యే కష్ట నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేసే కర్మాగారాలు, వ్యర్థాల్ని వడగట్టే ఫిల్టర్లు, ప్రాణాల్ని ఒడిసిపట్టే రెగ్యులేటర్లు. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయంలాగే కిడ్నీలు కూడా అత్యంత ప్రధాన అవయవాలు. కిడ్నీలు ఏమాత్రం దెబ్బతిన్నా అది ఏకంగా ప్రాణాల మీదకే వస్తుంది. ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్ కేసుల్లో ఈ పరిస్థితిని చూస్తూ ఉంటాం. సాధారణంగా మనందరికీ వీపు వెనుక కింది భాగంలో ఒకటి ఎడమవైపు, మరోటి కుడివైపు 2 కిడ్నీలు ఉంటాయి. అయితే కొంతమందికి పుట్టుకతోటి ఒకటే కిడ్నీ ఉండవచ్చు. మరికొందరు కిడ్నీ జబ్బుతో బాధపడే ఆత్మీయులకు ఒక కిడ్నీని దానం చేస్తూ ఉంటారు. కొందరికి ఇతరత్రా కిడ్నీ జబ్బుల కారణంగా ఒక కిడ్నీని తొలగిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు అనివార్యంగా ఒకే కిడ్నీతో జీవనం సాగించాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఉన్న ఒక్క కిడ్నీ పనితీరు గురించి, దాని ఆరోగ్యం గురించిన చింత చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. అది విఫలమవుతుందేమో, ప్రాణాల మీదకు వస్తుందేమోనని భయపడుతూ ఉంటారు. నిజానికి ఒక్క కిడ్నీ ఉన్నప్పటికీ చాలా సందర్భాలలో అందరిలాగా హాయిగా జీవనం సాగించవచ్చని చెబుతారు డాక్టర్లు. సో ప్రధానంగా అంటే ఎక్కువగా ఉన్న అపోహ ఏంటంటే, ఒక కిడ్నీ ఇచ్చిన తర్వాత మనిషి బతకడానికి కష్టం అవ్వడం కానీ, లేదా మనిషి ఉండే కిడ్నీ పనితీరు తగ్గిపోవడం కానీ, లేదా ఆ పేషెంట్కి మళ్ళీ ఆ పర్సన్ అనే అతను పేషెంట్ కింద మారిపోవడం, లేదా డయాలసిస్ చేయాల్సిన అవసరం వస్తుందనే అపోహ అనేది చాలా మందిలో ఉంది. ఈ ఒక కిడ్నీ ఇచ్చినందువల్ల ఆ కిడ్నీ పనితీరు తగ్గడమో, లేకపోతే ఆ పేషెంట్కి డయాలసిస్ చేయడమో, ఇలాంటి రిక్వైర్మెంట్ అనేది చాలా రేర్గా, చాలా అరుదుగా జరుగుతుంది. సో ఓవరాల్గా చూస్తే కూడా పర్సంటేజ్ ఒక 10 సంవత్సరాలు కూడా <1% అండి. ఇది మనకి ఒక కిడ్నీ ఇచ్చిన తర్వాత, ప్రొవైడెడ్ వాళ్ళు హెల్తీగా ఉండి మనకి ట్రాన్స్ప్లాంటింగ్ ముందు. అందుకోసమే ఈ ఓవరాల్ వర్కప్ అనేది మొత్తం అన్ని భాగాలు పరీక్ష చేయడం కానీ, బీపీ షుగర్ సంబంధించిన పరీక్షలు చూడడం కానీ, ఇవన్నీ చేయడం కూడా ప్రధాన ఉద్దేశం అదే అనమాట. సో ఇంకొకటి, ఒక కిడ్నీ ఇచ్చిన తర్వాత మనిషి సర్వైవల్ అంటే లైఫ్ సర్వైవల్ ఎలా ఉంది. సో ఇప్పటి వరకు మనం చూసిన స్టడీస్లో, వరల్డ్ వైడ్ కానీ ఇండియాలో చేసిన స్టడీస్లో కూడా అండి, ఒక కిడ్నీ ఇచ్చినందువల్ల మనకి ఓవరాల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో మార్పులు అనేటివి ఏవి చూడడం జరగలేదు. మన కిడ్నీలు నిజానికి ఉద్దండ పిండాలు. వీటిలో ఒకటి లేకపోయినా రెండో దాని సాయంతో నిశ్చింతగా, నిబ్బరంగా జీవనాన్ని సాగించవచ్చు. ఒకే కిడ్నీ ఉన్నప్పుడు దానిపై పని ఒత్తిడి పెరుగుతుందని, దీంతో త్వరగా విఫలమవుతుందని అనుకుంటారు. కానీ నిజానికి అది ఒట్టి అపోహ మాత్రమే. ఒకటే కిడ్నీ ఉన్నప్పుడు పని నిర్వహణ కోసం అది తన పరిమాణాన్ని పెంచుకుంటుంది. దీంతో అది బాహుబలి కిడ్నీలా, సూపర్ కిడ్నీలా మారుతుంది. దీంతో రోజువారీ జీవనం సునాయాసంగా గడిచిపోతుంది. అయితే 2 కిడ్నీలు ఉన్నప్పుడు ఒక కిడ్నీ దెబ్బతిన్నా మరో కిడ్నీ ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఒకటే కిడ్నీ ఉన్నప్పుడు అది ఏమాత్రం దెబ్బతినకుండా చూసుకోవాలి. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుస్తీ, కరాటే, కిక్ బాక్సింగ్, వాలీబాల్ వంటి ఆటలకు దూరంగా ఉండాలి. ఆహారంలో ఉప్పును తగ్గించాలి. తరచూ రక్తపోటు, మూత్రంలో ప్రోటీన్ పోతుంది లేనిది తెలిపే ఆల్బుమిన్, క్రియాటినైన్ పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. ఒక కిడ్నీ ఇచ్చిన తర్వాత ఆ కిడ్నీ అనేది అంటే వెంటనే ఒక రోజుకే పూర్తిగా 2 కిడ్నీలు పనిచేసే సామర్థ్యం రాకపోవచ్చు. కానీ ఒక నెలలో 70 నుంచి 75% పనితీరు అనేది, 2 కిడ్నీలు చేసే దాంట్లో 70% పనితీరు అనేది ఒక కిడ్నీ అచీవ్ చేయడం జరుగుతుంది. అదే మనకు 3 నెలల్లో అండి 2 కిడ్నీలు చేసే పనిలో 90 నుంచి 90% పనితీరు, ఏదైతే వ్యర్థాలు రిమూవ్ చేయడం కానీ, లేకపోతే మనకి హిమోగ్లోబిన్ మెయింటైన్ చేయడం కానీ, కిడ్నీ చేసే పనితీరులో రకరకాల పనుల్లో ఈ ఒక కిడ్నీ అచీవ్ చేయడం జరుగుతుంది. సో ఇంకొకటి అండి, ఒక కిడ్నీ ఇచ్చేసినందువల్ల హై బీపీ రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.
అన్లెస్ ఆ కిడ్నీలో ఏమైనా రక్తనాళాల్లో మార్పులు ఉండడం అలా ఉంటే తప్పితే, లేదా ఆ పేషెంట్కి ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ ఉండడం జరిగితే తప్ప ఒక కిడ్నీ ఇచ్చినందువల్ల మనకి ఆ ఎగ్జిస్టింగ్ కిడ్నీ వల్ల బ్లడ్ ప్రెషర్ రావడం అనేది అది అపోహ మాత్రమే. సో మనకి ఒక కిడ్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కొత్తగా లైఫ్ స్టైల్స్ డిసీజెస్ ఏమన్నా వస్తున్నాయా, వీటికి చెకప్ అనేది రెగ్యులర్గా అవసరం. ఇంకొకటి కిడ్నీ పనితీరు, ఏదైతే ఒక కిడ్నీ ఉందో దాని పనితీరు అనేది ఎంతవరకు ఉంది. వీటికి మనకి చేయాల్సిన టెస్టులు అండి, యూరిన్లో ఏమన్నా ప్రోటీన్ ఏమన్నా పోతుందా, యూరిన్ క్లియర్గా వెళ్ళగలుగుతున్నారా లేదా, ఓవరాల్ యూరిన్ వాల్యూమ్ ఎంత, అవుట్పుట్ అంటారు, యూరిన్ అవుట్పుట్ ఎంత వెళ్తున్నారు, నార్మల్గానే వెళ్తున్నారా లేదా అనేది మామూలుగా ఇంట్లో అయినా చెకప్ చేసుకోవచ్చు. తర్వాత హాస్పిటల్లో మనకి ఆపరేషన్ అయ్యాక డిశ్చార్జ్ చేశాక ఎక్కువ శాతం కేసెస్లో వితిన్ 1 మంత్లో మళ్ళీ పరీక్షలు చేసి చూడడం జరుగుతుంది. కిడ్నీ పనితీరు ఎంతవరకు అచీవ్ అయింది, వేరే ఏమైనా ఇతర సమస్యలు ఏమన్నా కొత్తగా పేషెంట్కి వచ్చాయా ఆపరేషన్ చేశాక, సర్జికల్గా కానీ మెడికల్గా కానీ. దీని తర్వాత ఒక 3 నెలల్లో మళ్ళీ ఫాలోఅప్ చేయడం అనేది అవసరం అవుద్ది. ఆ 3 నెలల చెకప్లో కూడా పేషెంట్ హెల్తీగా ఉన్నారు అంటే ఎక్కువ శాతం కేసెస్లో సంవత్సరానికి ఒకసారి ఫాలోఅప్ సరిపోతుంది. ఒకటే కిడ్నీ ఉన్నప్పటికీ నిండు ఆరోగ్యంతో 100 ఏళ్లు బతకవచ్చు. అయితే ఒకటే కిడ్నీ ఉంది కాబట్టి దానిపై భారం పడకుండా చూసుకోవాలి. కిడ్నీ పనితీరును ఎప్పటికప్పుడు పరీక్షల సాయంతో తెలుసుకుంటూ ఉండాలి. రక్తపోటు, మధుమేహాలు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వస్తే వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. రోజుకి 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. శరీరంలో నీటి శాతాన్ని సమతులంగా ఉంచాలి. అందుకోసం నీరు ఎక్కువగా తాగాలి. డీహైడ్రేషన్కి గురవకుండా చూసుకోవాలి. జీవనశైలి, వాతావరణం, శరీర తత్వం, ఆహారపు అలవాట్ల ఆధారంగా తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. పొగ అలవాటు కిడ్నీలకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. ఫలితంగా కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి ధూమపానానికి దూరంగా ఉండాలి. అవసరానికి మించి పెయిన్ కిల్లర్స్ వాడటం ప్రమాదకరం. ఈ మందులు కిడ్నీల పనితీరును ప్రభావితం చేస్తాయి. రక్తంలో కలిసిన ఈ మందుల్ని ఫిల్టర్ చేసే క్రమంలో మూత్రపిండాలు ఎక్కువ శ్రమకు గురవుతాయి. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్లను వాడకూడదు. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఒక కిడ్నీ ఉన్నప్పటికీ హాయిగా జీవనం సాగించవచ్చు.